Dhanik Bharat Educational Institutions, Inter, IIT, JEE, NEET, admission opened. టాలీవుడ్ లో మరో రచ్చకు సంబంధించినటువంటి బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలుగు ఫిలిం డాన్సర్స్ అసోసియేషన్ లో పెద్ద గొడవ జరిగింది. కొరియోగ్రాఫర్లు జానీ మాస్టర్, శేఖర్ మాస్టర్ వర్గాల మధ్య విభేదాలు వెలుగు చూశాయి. అసోసియేషన్ ఎన్నికలు, సభ్యత్వ అంశాలపై ఇరు వర్గాల మధ్య గొడవ జరిగినట్లుగా తెలుస్తోంది. ఫెడరేషన్ అనుమతి లేకుండానే బై ఎలక్షన్ ఎలా నిర్వహిస్తారని శేఖర్ మాస్టర్ వర్గం నిలదీసింది. దాదాపు 10 మంది డాన్సర్లు అసోసియేషన్ కు రాజీనామా చేసినట్లుగా సమాచారం అవుతోంది. సోషల్ మీడియాలో డాన్సర్ల గొడవ వైరల్ గా మారింది. నా ఆఫీస్ తీసుకుంటా నేను అది మాది కూడా కెమెరాగా ఎస్, మనం యూట్యూబ్ స్క్రీన్ మీద ఎక్స్క్లూజివ్ గా చూసాం. శేఖర్ మాస్టర్, జానీ మాస్టర్ మధ్య కూడా ఆ విభేదాలకు సంబంధించినటువంటి విజువల్స్ అయితే మనం చూస్తున్నాం. శేఖర్ మాస్టర్ వర్గం నిలదీయడంతో అక్కడ ఒకంత ఉద్రిక్తత చోటు చేసుకోవడం కావచ్చు. 10 మంది డాన్సర్లు దానికి రాజీనామా చేశారని కూడా చెప్తూ ఉన్నారు. సినీ ఇండస్ట్రీలో ఎప్పుడు ఏదో ఒక వివాదం నడుస్తూనే ఉంటుంది. సో ఇప్పుడు ఈ వివాదానికి సంబంధించి అయితే మనం చూస్తున్నాం. దీనిపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ రవీంద్ర అందిస్తారు. రవీంద్ర, తెలుగు ఫిలిం డాన్సర్స్ అసోసియేషన్ లో ఏం జరుగుతోంది? నేరుగా శేఖర్ మాస్టర్ అలాగే జానీ మాస్టర్ మధ్య అంటే మనం చూస్తూ ఉన్నాం సోషల్ మీడియాలో ఈ వీడియో అయితే వైరల్ గా మారినటువంటి పరిస్థితి. ఒకరినొకరు కూడా గట్టిగా మాట్లాడుకుంటూ ఉన్నారు. అసలు విషయం ఏంటి అనే దానికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? టాలీవుడ్ లోనే టాప్ డాన్సర్స్ గా పేరున్న ఇద్దరు జానీ మాస్టర్, శేఖర్ మాస్టర్ మధ్య ఇన్ని సంవత్సరాలు చాప కింద నీరులో ఉన్న విభేదాలు ఏవైతే ఉన్నాయో అవి ఈ రోజు పూర్తిగా బట్టబయలయ్యాయని చెప్పాలి. ఈ ఫెడరేషన్ ఎన్నికలు, వాటికి సంబంధించిన సభ్యత్వాల నమోదు ప్రక్రియ ఏదైతే జరుగుతోందో అందులో జానీ మాస్టర్ భార్య సుమలత ఆధిపత్యం ఎక్కువగా ఉందని, తర్వాత బై ఎలక్షన్ అంటే ఫెడరేషన్ అనుమతి లేకుండానే బై ఎలక్షన్ పెట్టేసి భర్తకు అనుకూలంగా వ్యవహరిస్తున్నారనే వివాదం మీద ఇప్పుడు శేఖర్ మాస్టర్ వర్గం వైపు నుంచి అభ్యంతరం అనేది వ్యక్తం అవుతుంది. ఈ క్రమంలో వాళ్ళిద్దరూ చర్చించుకుంటూ మాట అనేసుకొని ఒకళ్ళ మీద ఒకళ్ళు దాదాపుగా వెళ్లిపోయిన పరిస్థితుల్లో అక్కడున్న పోలీసులు కావచ్చు, ఇతర సభ్యులు కావచ్చు నిలువరించడంతో పెద్ద గొడవ తప్పిందనే చెప్పాలి. అయితే ఈ ఫెడరేషన్ ఈ ప్రక్రియలో జానీ మాస్టర్ భార్య ఎవరైతే ఉన్నారో ఈ సుమలత గారు, ఆవిడ ఎందుకు ఇంత చొరవ తీసుకుంటున్నారనే దాని గురించి అయితే సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే అంతర్గతంగా జరగాల్సిన ఇలాంటి వ్యవహారాల్లో కుటుంబ సభ్యుల ప్రమేయం ఉండకూడదు అనేది ఈ మెంబర్స్ చెప్తున్న ప్రధానమైన కంప్లైంట్. సో ఇప్పటికైతే శేఖర్ మాస్టర్ కావచ్చు, జానీ మాస్టర్ కావచ్చు, వీళ్ళిద్దరు కూడా సోషల్ మీడియాలో కానీ ఇటు మీడియాలో కానీ జరిగిన సంఘటనల పట్ల ఎలాంటి స్పందన అయితే వాళ్ళు వ్యక్తపరచలేదు. ఎందుకంటే ఇక్కడ ఎప్పుడూ లేనిది మామూలుగా దర్శకులు, సినిమాలు, నిర్మాతలు, హీరోలు వీళ్ళ మధ్య మనం వివాదాలు, చిన్న చిన్న గొడవలు, కాంట్రవర్సీలు ఇవన్నీ చూస్తూ ఉంటాం. కానీ ఈ డాన్స్ అసోసియేషన్ ఏదైతే ఉందో వాటికి ఒక ఫెడరేషన్ ఉండడము, తర్వాత అందులో సభ్యత్వాలు, ఎన్నికలు ఇవన్నీ కూడా సాధారణ ప్రజలకు తెలియని వ్యవహారాలు. ఇప్పుడు ఈ కాంట్రవర్సీ వల్ల వాటి మీద కూడా ఆ జనాలకు అవగాహన వచ్చేలాగా జరిగిందని చెప్పాలి. సో ఇంకా అంటే మరిన్ని లోతైన విషయాలు ఇంకా తెలియాల్సి ఉంది. అంటే ఈ చిచ్చు ఎక్కడ తగిలింది, ఒకళ్ళ మీద ఒకళ్ళు ఎందుకు ఇలాగా బై ఎలక్షన్ నిర్వహిస్తున్నారు అంటే ఒకరినొకరికి తెలియకుండా, ఇతర సభ్యులకి తెలియకుండా అలా ఎలా వన్ సైడెడ్ గా నిర్వహిస్తారు? ఇదే కదా మెయిన్ క్వశ్చన్ అక్కడ రైజ్ అవుతున్నది. మరి ఎందుకు ఆ విధంగా శేఖర్ మాస్టర్ కి అలాగే శేఖర్ మాస్టర్ వర్గానికి తెలియకుండా అలా వన్ సైడెడ్ గా జానీ మాస్టర్ ఎందుకు అలా చేస్తున్నారనేది మెయిన్ క్వశ్చన్. అంటే డామినేషన్ అనేది స్పష్టంగా కనిపిస్తోంది అనేది కూడా ప్రధానంగా వినిపిస్తున్న చర్చ కదా రవీంద్ర. దీన్ని ఎలా చూడాలంటారు?
అంటే జానీ మాస్టర్ వర్గం వైపు అంటే ప్రధానంగా జానీ మాస్టర్ కావచ్చు, ఆయన భార్య సుమలత గారు కావచ్చు, వీళ్ళు ఎందుకు ఏకపక్షంగా బై ఎలక్షన్ కు వెళ్తున్నారు అనేది ప్రస్తుతానికి అంత చిక్కని ప్రశ్నగానే ఉంది. సో ఇలా చేయడం వల్ల ప్రజాస్వామ్యంలో మనకి ఏదైతే ఎన్నికలకు సంబంధించి ఏదైతే ఒక నిబద్ధత ఉందో, ఏదైతే ఒక సిస్టమ్ ఉందో, దాన్ని కాదని వీళ్ళు ఇలా చేయడం పట్ల అభ్యంతరం అయితే వ్యక్తం అవుతుంది. దానికి సంబంధించిన వివరణ మనకు ముందుగా జానీ మాస్టర్ వైపు నుంచి రావాల్సి ఉంటుంది. ఆయన గతంలోనూ కొన్ని కేసుల్లో చిక్కుకొని వివాదాలు జరగడము, తర్వాత వాటి గురించి మీడియాలో రావడం మనం అన్ని చూసాం. దాని మీద ఆయన బెయిల్ మీద కూడా వచ్చారు బయటికి. సో ఇవన్నీ దృష్టిలో ఉంచుకొని ఇప్పుడు జానీ మాస్టర్ ఈ ఫెడరేషన్ కి సంబంధించి ఎందుకు ఇంత వివాదాలు తీసుకొస్తున్నది ఒక అంశం అయితే, శేఖర్ మాస్టర్ వైపు నుంచి కూడా అసలు ఆయన ఎందుకు వ్యతిరేకించాల్సి వచ్చింది, ముందు ఇన్ని సంవత్సరాలుగా ఆయన ఎందుకు మౌనంగా ఉన్నారు, ఎందుకు ఈ రోజు ఇది జరిగింది అనేది కూడా ఆయన వైపు నుంచి ఒక వర్షన్ రావాల్సి ఉంది. దీనికి సంబంధించి మరి వాళ్ళు ప్రెస్ మీట్ ద్వారా కానీ సోషల్ మీడియా ద్వారా కానీ ఏదైనా వివరణ ఇస్తారా, లేకపోతే ఎవరైనా టాలీవుడ్ పెద్దలు జోక్యం చేసుకొని దీన్ని మరింత పెద్దది కాకుండా ఏమైనా చొరవ తీసుకుంటారని మనం కొంచెం వెయిట్ చేసి చూడాల్సి ఉంటుంది. రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ రవీంద్ర. మొత్తం మీద సినీ ఇండస్ట్రీలో ఒక వర్గంలో దీనికి సంబంధించి ఒక డిపార్ట్మెంట్లో డాన్సర్స్ డిపార్ట్మెంట్ కి సంబంధించి అప్పటి నుంచో నివురుగప్పిన నిప్పులా ఉన్నటువంటి ఒక వ్యవహారం ఒక సందర్భంలో బయటపడింది బై ఎలక్షన్ రూపంలో. దీనికి సంబంధించినటువంటి గొడవకు సంబంధించి కూడా కొరియోగ్రాఫర్లు జానీ మాస్టర్, శేఖర్ మాస్టర్ వర్గాల మధ్య విభేదాలు ఈ సందర్భంగా బయటకు వచ్చాయి. బాహాబాహికి దిగినటువంటి పరిస్థితి కూడా ఉంది. అసోసియేషన్ ఎన్నికలు, సభ్యత్వ అంశాల మధ్య ఇద్దరి మధ్య అయితే గొడవ జరిగినట్లుగా తెలుస్తోంది. ఫెడరేషన్ అనుమతి లేకుండా బై ఎలక్షన్ ఎలా నిర్వహిస్తారు, ఇది శేఖర్ మాస్టర్ వర్గం నిలదీసినటువంటి వైనం. దాదాపు 10 మంది ఈ అంశం ద్వారా ఒక 10 మంది డాన్సర్ల అసోసియేషన్కు రాజీనామా చేసినట్లుగా కూడా తెలుస్తోంది. వీరు గొడవకు దిగినటువంటి వీడియో సోషల్ మీడియాలో అయితే వైరల్గా మారింది. ఎప్పటి నుంచో ఉన్నటువంటి గొడవలు ఈ సందర్భంగా ఒక్కసారిగా భగ్గుమన్నాయి. అందుకే బాహాబాహికి దిగారనేటువంటి మాట కూడా చెప్తున్నారు. సినీ ఇండస్ట్రీ పెద్దలు దీన్ని ఏ విధంగా చూస్తారనేది కూడా తెలియాల్సినటువంటి పరిస్థితి. కానీ డాన్సర్స్లో ప్రస్తుతం తెలుగుకు సంబంధించి వీరిద్దరూ కూడా టాప్ కొరియోగ్రాఫర్లుగా ఉన్నారు. వీరి మధ్య ఈ స్థాయిలో గొడవ జరిగితే దీన్ని ఎవరు పరిష్కరిస్తారు? డాన్సర్ సాధారణంగా ఏదైనా వైరం కానీ లేకపోతే ఏదైనా గొడవ కానీ వస్తే వీరిద్దరిలో ఎవరో ఒకరు ముందుకు వచ్చి దాన్ని పరిష్కరించేటువంటి సిచ్యువేషన్స్ ఉంటాయి. కానీ వీరిద్దరి మధ్య గొడవ వస్తే ఇది ఎవరు పరిష్కరించాలి? ఇతర అసోసియేషన్లు కూడా ఆ అసోసియేషన్లో ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ వారు చూసుకుంటారులే అనేటువంటి వైరంలో ఉంటారా, లేకపోతే నిజంగానే సినీ ఇండస్ట్రీ పెద్దలు ఈ గొడవని పెద్దది కాకుండా, ఎందుకంటే సినిమా ఇండస్ట్రీలో కొరియోగ్రఫీ అనేది ప్రతి సినిమాకి కూడా ఎంత ఇంపార్టెంటో మనం చూస్తున్నాం. ఒకవేళ ఈ గొడవ కానీ ముదిరి పాకాన పడితే ఇప్పుడు షూటింగ్ అంటే షెడ్యూల్స్ నడుస్తున్నటువంటి సినిమాలు కావచ్చు, రాబోయే రోజుల్లో షూటింగ్కి డేట్స్ ఫిక్స్ అయినటువంటి సినిమాల మీద చాలా ఎఫెక్ట్ పడేటువంటి అవకాశం ఉంది. కాబట్టి సినీ ఇండస్ట్రీ ఇమీడియట్గా డాన్సర్ల మధ్య జరుగుతున్నటువంటి ఈ వివాదాన్ని పరిష్కరిస్తేనే బాగుంటుందనేటువంటి ఒక అభిప్రాయం అయితే వ్యక్తమవుతోంది.